బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు తమకు తీరని అన్యాయంకు గురి చేసినట్లు తెలంగాణ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు నాగారం భాస్కరాచారి ఆందోళన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మలకు చెందిన ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులు పోటీ చేసిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న భాస్కరాచారి ప్రసంగిస్తూ కొంతమంది చీడపీడ వ్యవస్థతో అడుగడుగున విశ్వకర్మలకు అన్యాయానికి గురవుతున్నామని అన్నారు. ఇటీవల ఆత్మగౌరవ భవనం కోసం ప్రభుత్వం 5 ఎకరాల భూమిని కేటాయించగా అందులో ఒక వర్గం స్వర్ణకారులకు చెందిన వారు ఆధిపత్యం చెలాయిస్తూ వారి పెత్తనం మిగతా వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మనుమయ సమాజంలో ఎదిగిన స్వర్ణకారుల వ్యవస్థ రాజకీయంగా పలుకుబడి పెట్టుబడి ఉండి మిగతా వారిని అణచివేస్తున్నారని, అంతేకాకుండా రాష్ట్రంలో మొత్తం 20 లక్షల మంది విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ వృత్తుల వారు ఉండగా ప్రభుత్వం ఇటీవల జరిగిన జనాభాల లెక్కలు 6%తో తప్పుడు లెక్కలుగా చూపించి విశ్వకర్మలకు అన్యాయం చేశారని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో హ్యాబిట్స్ లో ఉన్న హాస్టల్ భవనం, ఉప్పల్లో ఉన్న మరో భవనంలో తమకు సంబంధం లేకుండా ఒక వర్గం వారి పెత్తనం చెలాయిస్తూ అన్ని రకాలుగా అణిచివేస్తున్నారని తెలిపారు. ఇక ఈ సందర్భంగా మేము అందరం ఐక్యంగా ముందుకెళ్లి అందరి కోసం పనిచేయాలి అని అన్నారు. 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం ఆశించగా ఐక్యతను దెబ్బతీస్తూ కేవలం వారి ప్రయోజనం కోసమే పనిచేస్తున్నారని అన్నారు. జిల్లా అధ్యక్షుడే మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, మాతృ సంఘంలో ఉన్నటువంటి కోశాధికారి రాగిపాలి రవీందరు, మరి కోశాధికారి అక్కడ ఉంటే ఆత్మగౌరవ భవనంలో ఎప్పుడు లేదన్నా అన్నీ ఆయననే ఉండాలనేది ఏంటిది, దాని పాత్ర ఏంది, ఎన్నిట్లలో ఉండాలి ఆయన, మనం లేవేమా, మనతో కాదా, వ్యతిరేకించే వ్యక్తిని ఆమె దూరం తరిగిపోతున్నారు. కాబట్టి ఈ పోరాట సమితి వల్ల మనం అందరికీ దాంట్లో హక్కు ఉండాలి అని అంటే అవసరమైతే 10,000 రూపాయలు సభ్యత్వం పెడతాం, దాంట్లో మెంబర్షిప్ కావాలంటే 50,000 ఇస్తాం. మీ ప్రభుత్వం ఏదైతే అయితే 5 కోట్ల రూపాయలు నిధులు ఇస్తాయన్నాయో మేము 10 కోట్ల రూపాయలు చేసి చూపిస్తాం. మీకు చాలా పెద్ద పక్కన జరగండి, నేను చేసి చూపిస్తా, పోరాట సమితి చేసి చూపుతుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి ఉపేంద్రులకు వారి కార్యక్రమం ఒక బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు నాగారం భాస్కరాచారి. గతంలో మనమయ సంఘంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసిన, అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్లో గ్రేటర్ హైదరాబాద్గా పనిచేసిన అధ్యక్షునిగా, మరి అదేవిధంగా మన మాతృ సంఘంలో కూడా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడి వరకు ప్రభుత్వం కూలిపోయింది. కానీ దాంట్లో వీళ్ళందరూ కూడా చైర్మన్, వైస్ చైర్మన్ అని చెప్పేసి వీళ్ళు ఏదైతే పెట్టుకున్నారో 1,00,000 రూపాయలకే వాళ్ళు చైర్మన్ అయింది, 1,00,000 రూపాయలకే వైస్ చైర్మన్ అయింది. కానీ దాంట్లో మెంబర్ కావాలంటే మనం ఏమడుగుతారో 5 లక్షలు ఇస్తేనే దాంట్లో మీకు పాత్ర ఉంటుంది, మీరు మెంబర్ అవుతారు. మరి అయ్యేదామని అబ్బదామని కాదదా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల జనాభా కలిగినటువంటి మనము కనీసం 1% 2,000 మందికి మనకి స్థానం దక్కిమనండి. 50,000 రూపాయలు ఇచ్చేసి మనం మెంబర్షిప్ తీసుకుందాం. ప్రభుత్వం ఇస్తానది 5 కోట్ల రూపాయలు, కానీ మనము 2,000 మంది 50 వేసుకుంటే 10 కోట్ల రూపాయలు మేమే భవనం నిర్మించుకుంటామో, మేమే చేసాము. మనందరం కూడా స్థానం ఈ పోరాట సమితిని కొట్లాడుతా ఉన్నాం. ఈ పోరాట సమితిలో అందరం కూడా మన భాగస్వామ్యం కావాలి. మనం అందరం కూడా ఐక్యమత్యంతో ఉన్నాం, కానీ ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆత్మగౌరవ భవనంలో చెక్ పవర్ ఎవరికి ఉంది అని అంటే మన పంచభూతులకు అక్కడ సమన్యాయమైనటువంటి చెక్ పవర్ ఉండాలి. కానీ అక్కడ ఉండేది చెక్ పవర్ ఓన్లీ స్వర్ణకారులే ఉండరు. ముగ్గురు కూడా స్వర్ణకారులే దానికి చెక్ పవర్. ఈ యొక్క పంచభూతులు కనబడతలేవా, మీ కళ్ళు ఎక్కడ పోయినాయి అని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క పంచభూతులకు సమన్యాయం. నాగారం భాస్కరాచారి, తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ హక్కుల పోరాట సమితి అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నా. ఈరోజు జరుగుతున్నటువంటి విశ్వకర్మీలకు అడుగున అన్యాయం జరుగుతూ ఉన్నది. మరి ప్రభుత్వం మొన్న మాకు విశ్వకర్మీలకు 5 ఎకరాల భూమి ఆత్మగౌరవ భవనంలో ఉప్పల్ బగాయిత్లో 5 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంతమంది చీడ పురుగులు కలిసి
మరి దాంట్లో పెత్తనం చేస్తున్నా ఉన్నారు. దాంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళకే హక్కు ఉన్నది తప్ప సమాజంలో మన విశ్వకర్మీలకు 25-30 సంవత్సరాల నుంచి సేవలు అందించిన వాళ్లకు పాత్ర ఎక్కడ కూడా అక్కడ లేదు. కాబట్టి నేను దాన్ని ఖండిస్తా ఉన్న పోరాట సమితి నుంచి దుర్మార్గంగా పాలన చేస్తా ఉన్నారు. మరి అదేవిధంగా మరి ఆత్మగౌరవ భవనమే కాకుండా మరియు హ్యాబిట్స్ లో ఉన్నటువంటి ఈ యొక్క బాయ్స్ హాస్టల్లో కూడా మాకు మేము విశ్వకర్మ అంటే పంచవృత్తులు మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ ఈ 5 వృత్తులకు సమన్యాయం జరిగినప్పుడే ఆ యొక్క భవనానికి విలువ ఉంటుంది. కాబట్టి ఒక ఓన్లీ స్వర్ణకారకే పబ్బం కట్టి ఈ రోజు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పని దాని మీద పెత్తనం చేస్తున్నటువంటి వాళ్ళని తరిమి కొట్టడానికి ఈ యొక్క పోరాట సమితి పుట్టింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సికింద్రాబాద్ లో ఉన్నటువంటి విశ్వకర్మ భవనం అని పేరు పెట్టుకున్నారు. కానీ విశ్వకర్మ భవనం అని పెట్టుకునే మన పంచవృత్తులు కలిసినప్పుడే విశ్వకర్మ. మరి ఈ యొక్క స్వర్ణకారులు దాని మీద పెత్తనం చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీని మీద ఎంతవరకైనా మేము ఫైట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి రాజకీయంగా ఎదిగిన నాడే మా కులాలు మా జాతి బాగుపడుతుంది. కాబట్టి రాజకీయంగా మాకు అక్కడ హక్కు కల్పియాలి, కనీసం 15 ఎమ్మెల్యేలు మాకు ఇవ్వాలి అని అనుకుంటే మాకున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల జనాభా కలిగినటువంటి మా విశ్వకర్మీలను మన కులగణనలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా కులగణనలో మమ్మల్ని విడదీసి దాయి భేదాలు లేకుండా మరి వృత్తులకు కులం అని అంటగట్టి ఈ రోజు 6% పడేయడము చాలా దుర్మార్గం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మేము ఏదైనా జాతి బాగుపడాలి అనంటే మాకు ప్రొఫెసర్ జయశంకర్ సారు ఈ తెలంగాణ స్ఫూర్తినిచ్చినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ మా విశ్వకర్మ బిడ్డ. తెలంగాణ రావడానికి మలిదశ ఉద్యమంలో అమరుడైనటువంటి శ్రీకాంతాచారి మా విశ్వకర్మ ముద్దు బిడ్డ. మొన్ననే మాకు స్పీకర్ మధుసూనాచారి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి విశ్వకర్మీలకు బాగుపడతారు, విశ్వకర్మీలకు అసెంబ్లీలో మన నిధులు నియామకాలు అన్ని మన గురించి కొట్లాడతాడని అనుకుంటే ఆ తెలంగాణలో మనకు కేసీఆర్ గారు కూడా మాకు అన్యాయం చేసిండు. ఆయన తీసుకుపోయి స్పీకర్ గా కూర్చుండబెట్టడము అది దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి బీసీలకు మరి దాంట్లో తొలి అమరుడైనటువంటి ఈ యొక్క సాయీశ్వరాచారి గారు కూడా అది విశ్వకర్మ బిడ్డ. మేము అన్నిటికీ కూడా త్యాగాలు విశ్వకర్మలు చేస్తున్నాము. భోగాలు అనుభవించేది అనేక కులాలు అనుభవిస్తా ఉన్నాయి. అదేవిధంగా ఈ న్యూస్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే సబ్బండ కులాలకు ఈ గీతా నేత కార్మికులకు ఏదైతే 50 సంవత్సరాలకు నిండినటువంటి వాళ్ళకు వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నారో సబ్బండ కులాలకు ఆదర్శంగా నిలబడ్డటువంటి విశ్వకర్మీలకు కూడా ఖచ్చితంగా 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తూ జై విశ్వకర్మ, జై విశ్వ.